వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఎంపీసీకి సంబంధించి కీ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, బైపీసీ అండ్ ఎంపీసీకి సంబంధించి కీ ఎప్పుడు రిలీజ్ అవుద్ది, వన్స్ కీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇన్ కేస్ మీరు పెట్టిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ బట్ కీ రాంగ్ అయితే ఏం చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, మీకు యూస్ఫుల్ అప్డేట్స్ అన్నీ కూడా నా ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవచ్చు అనమాట. దీనికి చాలా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి దీంట్లో. జనరల్గా ఎవరు కవర్ చేయరు మీకు. తర్వాత ఏ ఫ్యాకల్టీ కానీ, కాలేజ్ కానీ, ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఎవరు చెప్పారు. ఇది కౌన్సిలింగ్ అప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనకు టాప్ కాలేజ్ వస్తుంది. మీకు ర్యాంక్ ఏదన్నా సరే 10,000, 20,000, 1,00,000 ఏ ర్యాంక్ వచ్చినా సరే మీకు కావాల్సిన కాలేజ్లో సీట్ ఇప్పించేటట్టుగా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో అన్ని కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏది వచ్చినా సరే మీకు నేను ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తుంటాను. అండ్ దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి దాంట్లో జాయిన్ అయ్యి ఆ లింక్ డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్. సో మనకు ఇక్కడ ఎంసెట్ వెబ్సైట్లో ఇమీడియట్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే మే 27 రోజు మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన కీ రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇంజనీరింగ్కి సంబంధించి కూడా అదే టైంలో మనకు కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడంటే 28/5/2025 రోజు మనకు కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 27వ తారీఖు వచ్చేసి మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 28వ తారీఖు. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఫర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి 2 ఇచ్చారు. 1 January అంటే 2 రోజులు 3 రోజులు మనకు టైం ఉంది. అంటే ఏంటి అంటే ఇన్ కేస్ మీకు కీలో ఏదైనా తప్పులు కనపడ్డాయి అంటే మీ షిఫ్ట్ ప్రకారము డే అండ్ షిఫ్ట్ ప్రకారం కీ రిలీజ్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ మీరు ఇచ్చిన ఆన్సర్స్ కూడా రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రెస్పాన్స్ షీట్లో ఏముంటాయి, మీరు రాసిన ఆన్సర్లన్నీ దాంట్లో ఉంటాయి. ఆ రెస్పాన్స్లో మీరు రాసింది 1 అనుకోండి ఆన్సర్, అక్కడ యాక్చువల్ ఆన్సర్ 2 అనుకోండి, మీరు రాసింది రాంగ్, 2 కరెక్ట్ అని చెప్పి ఇస్తారనమాట. అయితే మీరు కాన్ఫిడెంట్గా తెలుసు ఏంటంటే మీరు రాసిన 1 కరెక్ట్ అని చెప్పేసి, ఈ 2 అనేది రాంగ్గా ఇచ్చారు అనేది తెలుసు, లేదా 1 కరెక్టే 2 కరెక్టే అని తెలుసు, లేదా అసలు 1 తప్పు 2 తప్పు 3 కరెక్ట్ అని మీకు అర్థమైంది. అక్కడ అంటే మీ ఫ్యాకల్టీ ద్వారా లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా మీకు తెలిసింది ఈ ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది తప్పు, కీ ఇచ్చింది తప్పు అని. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అది గవర్నమెంట్ వాళ్ళే, ఎంసెట్ బోర్డు వాళ్ళే క్లియర్గా ఇచ్చారు అబ్జెక్షన్స్ రేజ్ చేయండి అని చెప్పి. సో ఈ అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఒక అబ్జెక్షన్కి సమ్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఒక క్వశ్చన్కి 500 రూపీస్ ఆర్ సంథింగ్. ఇంకా దాని గురించి మనకి అప్డేట్ రాలేదు. సో 500 రూపీస్ ఎంతో పే చేయాల్సి వస్తుంది. సో పే చేసిన తర్వాత మీరు రైజ్ చేసిన అబ్జెక్షన్ కానీ కరెక్ట్ అయితే, అంటే మీరు చెప్పిందే కరెక్ట్ అయితే 500 రూపీస్ మళ్ళీ మీకు రిటర్న్ చేసేస్తారు. లేదంటే 500 రూపీస్ కట్ అయిపోద్ది అనమాట. ఇది ఎందుకు పెట్టారంటే చాలామంది స్టూడెంట్స్ ఏమంటే పెడుతుంటారు కాబట్టి. అది అబ్జెక్షన్స్ ఎలా రేజ్ చేయాలి అంటే మీరు దీనికి సంబంధించి క్వశ్చన్ క్లియర్గా రాసి, క్వశ్చన్ని ఆన్సర్ ఎలా డిరైవ్ చేశారో స్టెప్ బై స్టెప్ ఇచ్చి, సో ఈ రకంగా నేను ఆన్సర్ ఇచ్చాను అని మాన్యువల్ హ్యాండ్ రైటింగ్లో ఒక పేపర్ పైన రాసి, ఈ పేపర్ని ఫోటో తీసి ఈ ఫోటోని మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఎక్కడ పోర్టల్లో అప్లోడ్ చేయాలి, ఆ లింక్ ఓపెన్ అయినప్పుడు నేను చెప్తాను ఎట్లా చేయాలి అనేది. సో అలా చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు మాన్యువల్గా. అంతే తప్పితే ఈ క్వశ్చన్ మీరు ఇచ్చింది 1 ఇది రాంగ్, ఇది 2 ఇది రాంగ్ అట్లా చేస్తే వాళ్ళు కన్సిడర్ చేయరనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక్క క్వశ్చన్ కానీ మీరు కరెక్ట్గా అంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేసి మీరు చెప్పింది కరెక్ట్, మీరు ఏదైతే అబ్జెక్ట్ చేశారో అది కరెక్ట్, వాళ్ళు ఇచ్చిన తప్పు అయితే మీకు 1000 ర్యాంక్స్ పెరిగిపోద్ది. ఒక్క క్వశ్చన్కి 1000 ర్యాంక్ అనేది పెరుగుతుంది మీకు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 32,000 వచ్చింది అనుకోండి అబ్జెక్షన్ ముందర, తర్వాత 31,000 వస్తుంది ర్యాంక్. సో ఆ రకంగా ఒక్క మార్క్కి 1000 ర్యాంక్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా పెరుగుతూ వస్తుంది. సో మీతో పాటు ఈవెన్ ఆ షిఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ 1000 ర్యాంక్ అనేది పెరుగుతుంది. పర్టికులర్ ఆ షిఫ్ట్ వాళ్ళకి, అందరికీ కాదు, ఆ షిఫ్ట్ వాళ్ళకే. సో ఏ క్వశ్చన్ అయితే వచ్చిందో ఆ క్వశ్చన్కి అనమాట. సో ఈ రకంగా మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవుతుండండి. అప్డేట్లో ఉంటారు మీరు కౌన్సిలింగ్ సంబంధించి. అన్ని కాలేజెస్ కొత్తగా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్తో పాటు కాలేజెస్ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాయి. అంటే బీ కేటగిరీ సీట్స్ గురించి, వాటి గురించి. ఆ టైంలో వాళ్ళు ఫీజులు తగ్గిస్తారు కొంతమంది, ఎందుకంటే కాలేజ్లో వాళ్ళకి ఇంకా జాయిన్ కాలేదని చెప్పి. మీకు కౌన్సిలింగ్ ఫీజుతోనే వాళ్ళు మిమ్మల్ని బీ కేటగిరీలో జాయిన్ చేసుకుంటారు. సో అవి ఎప్పుడు వస్తాయి, ఏమొస్తాయి అన్నీ కూడా నేను మీకు అప్ టు డేట్ అందిస్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అయితే చాలు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.